బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక అంశాలు బయటపడతా ఉన్నాయి. ఇటైతే 3 రోజులు పోలీస్ కస్టడీలోకి ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు రెండో రోజు విచారణ అయితే కొనసాగుతూ ఉంది. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో ఇప్పటికీ కూడా పేట్ బచ్చిరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతూనే ఉంది. ఏదైతే నిన్న మొయినాబాద్ ఫామ్ హౌస్కి భగీరథ్ను తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఏదైతే ఇన్వెస్టిగేషన్ పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ లొకేషన్లో ఆ రోజు రాత్రి ఏ సమయానికి వచ్చారు, ఏ రూమ్లోకి ఎవరు వెళ్ళారు, ఏ సమయానికి ఇక్కడ ఉన్నారు, ఎంత టైం ఇక్కడ ఉన్నారు, అండ్ ఎంత మద్యం సీసాలు తీసుకొచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఎంత పార్టీ జరిగింది, ఇలా పూర్తి వివరాలన్నీ కూడా అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్లో పోలీసులు అన్ని ఆధారాలను సేకరించడం జరిగింది. అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్లో సేకరించిన ఆధారాల ప్రకారం అక్కడ జరిగిన సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, వీరు దిగిన ఫొటోస్ కావచ్చు, ఆ రోజు లభించిన మద్యం సీసాలు కావచ్చు, మిగతా ఇంకేమైనా మాదక ద్రవ్యాలు కావచ్చు, పూర్తిగా అంశాలు అన్ని ఆధారాలు అయితే కీలకంగా తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఏకంగా పార్టీలో ఆ రాత్రి వరకు 7 మంది ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ 7 మంది ఫోన్లను కూడా పోలీసులు ఆ రోజు జరిగిన ఎవిడెన్స్ ప్రకారం, అంటే ఎవిడెన్స్ ఏవేవి ఉన్నాయి ఫోన్లలో, ఫొటోస్ ఏమున్నాయి, ఎవరెవరు ఫొటోస్ దిగారు, ఎంతమంది వచ్చారు, పూర్తిగా వారి ఫోన్లన్నీ కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రెండో రోజు ఇటు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఇటు భగీరథని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఏ నేపథ్యంలో అంటే ఇటు బాధిత మహిళ ఎవరైతే ఇచ్చిందో ఆ అమ్మాయికి ఇచ్చిన కేసు ప్రకారం, ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏ రోజు ఏం జరిగింది అన్నీ కూడా ఆ రోజు ఆమె స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. వాటి ఆధారంగానే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు.